చార్మి టైటిల్ రోల్ ప్లే చేసిన జ్యోతిలక్ష్మి సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తయింది. అయితే ఆ సినిమాకు మూలం ఎప్పుడో 40 ఏళ్ల క్రితమే పడింది. కొన్ని గట్టిగా అనుకుంటే జరుగుతాయనడానికి ఇదో ఉదాహరణ. గట్టిగా అనుకుంటే అయిపోతుంది అని అంటారు. కానీ ఒకరు రాసిన నవల సినిమా వస్తే బాగుంటుందని వేరొకరు భావించరు. 4 దశాబ్దాల తర్వాత అది కార్యరూపం దాల్చింది. ఈ సంఘటనల సమాహారాన్ని గమనిస్తే సినిమా స్టోరీలా అనిపిస్తుంది. కానీ ఇది నిజం. మల్లాది వెంకట కృష్ణమూర్తి 1971లో రాసిన మిసెస్ పరాంకుశం నవల 44 సంవత్సరాల తర్వాత 2015లో జ్యోతిలక్ష్మి పేరుతో సినిమాగా వచ్చింది. ఈ మూవీ వచ్చి జూన్ 12కి 10 ఏళ్లు పూర్తయింది. విశేషం ఏమిటంటే ఆ సినిమాతో పూరి జగన్నాథ్, చార్మి మధ్య ఏర్పడిన అనుబంధం బలపడి వారిద్దరూ కలిసి సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. 10 ఏళ్లుగా వారు కలిసి ప్రయాణం చేస్తున్నారు. అలానే ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్ ఇవాళ తెలుగులో ప్రామిసింగ్ యాక్టర్గా రాణిస్తున్నాడు. పరభాష చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. జ్యోతిలక్ష్మి సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా నిర్మాత సి కళ్యాణ్ ఎంతో ఇష్టంగా చార్మితో కలిసి ప్రొడ్యూస్ చేసిన మూవీ ఇది. అలానే ఈ సినిమా మేకింగ్ ఓ అందమైన పుస్తకం రూపంలోనూ ఆ తర్వాత వచ్చింది. అయితే ఈ సినిమాకు బీజం 1971లో మల్లాది రాసిన మిసెస్ పరాంకుశంతో పడింది. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచయితగా గుర్తింపు తెచ్చుకుంటున్న కాలమది. 1971లో అప్పటికి అవివాహితుడైన మల్లాది గాంధీనగర్లో ఉండేవారు. ఆయన ఇంటి వెనుక ఉన్న ఓ వేశ్య వాటికను గమనిస్తూ అక్కడికి వచ్చే విటులను, అక్కడి వారిని గమనిస్తూ ఉండేవారు. ఆ సంఘటనల నేపథ్యంలో దీనినో నవలగా ఎందుకు రాయకూడదని మల్లాదికి అనిపించింది. వెంటనే ఆయన సినాప్సిస్ రాసి ఆంధ్రప్రభ వీక్లీకి పంపితే అది అప్రూవ్ అయింది. ఆయన వెంటనే నవల రాశారు. అది 9 వారాల పాటు ఆంధ్రప్రభ వీక్లీలో సీరియల్గా వచ్చింది. ఆ తర్వాత మచిలీపట్నంకు చెందిన ఎంఎస్కో అధినేత ఎంఎన్ రావు దానిని పుస్తకంగా ప్రచురించారు. మిసెస్ పరాంకుశంకు మల్లాది మొదట అనుకున్న పేరు ముందంజ, ముందడుగు. ఎందుకంటే ఓ వేశ్యను దగ్గరగా గమనించిన ఒక యువకుడు సమాజానికి ఎదురెళ్లి ఆమెకు ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించడమే ఈ నవల సారాంశం. అయితే ఆ 2 పేర్లలో అంత ఫోర్స్ లేదని గమనించిన మల్లాది సౌదామిని అని పెడదామనుకున్నారు. కానీ అది నచ్చక కథానాయకుడు పరాంకుశం పేరు కలిసి వచ్చేలా మిసెస్ పరాంకుశం అని పెట్టేశారు. ఈ సీరియల్ ఆ తర్వాత పుస్తకంగా వచ్చిన నవల చాలా మందికి బాగా నచ్చింది. ప్రముఖ దర్శకులు పి సాంబశివరావు అప్పట్లో ఆ నవల వచ్చి సినిమా తీద్దామని మల్లాదిని కలవాలనుకున్నారు. అలా వాళ్ళిద్దరూ తొలిసారి ద్వారకా హోటల్లో కలిశారు. ఈ సీరియల్ ఆ తర్వాత పుస్తకంగా వచ్చిన నవల చాలా మందికి బాగా నచ్చింది. ప్రముఖ దర్శకులు పి సాంబశివరావు అప్పట్లో ఆ నవల నచ్చి సినిమా తీద్దామనుకుని మల్లాదిని కలవాలనుకున్నారు. అలా వాళ్ళిద్దరూ తొలిసారి ద్వారకా హోటల్లో కలిశారు. నవల గురించి చర్చించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రముఖ దర్శకులు విక్టరీ మధుసూదన్ రావు కూడా దీన్ని సినిమా తీయాలనే ఆలోచనతో మల్లాదిని బ్లూ మూన్ హోటల్లో కలిసి చర్చలు జరిపారు. అది ఫైనలైజ్ కాలేదు. ఇదిలా జరుగుతుండగా ప్రముఖ రచయిత మ్యూజికాలజిస్ట్ రాజా 1989లో విజయ చిత్ర మాసపత్రికలో ఓ శీర్షికలో మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన మిసెస్ పరాంకుశం అద్భుతమైన నవల, ఓ వేశ్య కథను ఆయన ఎంతో నేర్పుతో రాశారు. దీనిని గనుక ఓ కమిట్మెంట్తో తీయగలిగితే మంచి సినిమా అవుతుంది అని తన మనసులో మాట రాశారు. ఆయన అలా రాసిన సుమారు 25 ఏళ్లకు అది కార్యరూపం దాల్చింది. ఇదిలా ఉంటే 2009లో ఓ ప్రముఖ దర్శకుడు ఈ నవల హక్కుల్ని సినిమాగా తీయడానికి తీసుకున్నారని మల్లాది ఓ సందర్భంలో రాశారు. అయితే ఆ దర్శకుడి పేరును ఆయన సమ్మతి లేకపోవడంతో మల్లాది ప్రస్తావించలేదు. ఎప్పుడైతే 2015లో ఇది జ్యోతిలక్ష్మిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాగా వచ్చిందో దానికి 6 ఏళ్లు ముందు ఆ నవల హక్కుల్ని తీసుకున్న దర్శకుడు పూరినే అని అనిపించింది. మొత్తానికి ఎవరైనా గట్టిగా ఏదైనా అనుకుంటే అది జరుగుతుందని అనుకోవడానికి ఇదో ఉదాహరణ. మల్లాది నవలలు సినిమాలుగా చాలానే వచ్చాయి. అయితే కొన్ని వెంటనే వస్తే మరికొన్ని దశాబ్దాల తర్వాత వచ్చాయి. ఆయన ఎంపిక చేసుకునే కథా వస్తువు ఎప్పటికీ పాతపడిపోదు అనడానికి 2 తాజా ఉదాహరణలున్నాయి. మల్లాది తన కెరియర్ ప్రారంభంలోనే రాసిన మేఘమాల అనే నవల కూడా దాదాపు 40 సంవత్సరాల తర్వాత వంశీ దర్శకత్వంలో వెన్నెల్లో హాయ్ హాయ్ పేరుతో సినిమాగా వచ్చింది. అయితే ఇది సెట్స్ మీద ఉన్నప్పుడు వంశీ ఇష్టపడి పెట్టుకున్న పేరు తాను మొన్నే వెళ్లిపోయింది.
ఇక మల్లాది 3 దశాబ్దాల క్రితం రాసిన అందమైన జీవితం సినిమా కూడా ఆ మధ్య దర్శకుడు రాజ్ రాచకొండ హిందీలో 8 AM మెట్రో పేరుతో సినిమాగా తీశారు. కానీ ఈ సినిమాలేవి కమర్షియల్గా సక్సెస్ కాలేదు. అందుకు కారణం ఆ దర్శకులు సమర్థవంతంగా నవలలను తెర మీద ప్రెజెంట్ చేయలేకపోవడమే తప్ప మరొకటి కాదు.